పెద్దపల్లి జిల్లా పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తెలిపిన వివరాల ప్రకారం గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో గాడిచెర్ల రామ్ దూత్ అనే నిందితుడు కొబ్బరి బొండం కత్తితో ముగ్గురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. వన్ టౌన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ రమేష్ తెలిపారు. రెండు కుటుంబాల మధ్య ఆస్తి, ఇతర వ్యక్తిగత వివాదాలు నెలకొన్నాయి. అదేవిధంగా పిన్ని సుమిత్ర నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలో సిగరెట్లు అమ్మడం, అక్కడే ధూమపానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని రామ్ దూత్ కుటుంబం పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయాలపై తరచూ గొడవలు జరిగేవి. పథకం ప్రకారం దాడి, కుటుంబ సభ్యులను చంపితే ఆస్తి తనకే వస్తుందని భావించిన రామ్ దూత్ గత సంవత్సరం అక్టోబర్ 5న అమెజాన్ ద్వారా కత్తి కొనుగోలు చేసి ఇంట్లో దాచుకున్నాడు. పథకం ప్రకారం ఉదయం 5 గంటల సమయంలో పిన్ని సుమిత్ర తమ్ముడు ప్రణయ్పై దాడి చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన సుమిత్ర తల్లి కొమరమ్మకు కూడా గాయాలయ్యాయి. చికిత్స స్వాధీనం. స్థానికులు గాయపడిన ముగ్గురిని కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. నిందితుడి నుండి దాడికి ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్, రక్తపు మరకలు ఉన్న బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ రమేష్ వెల్లడించారు. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం మార్కండేయ కాలనీ లోపల ఈరోజు ఉదయం 5 గంటలకు గాడిచెర్ల రామ్ దూత్ అనే అబ్బాయి వాళ్ళ దగ్గర బంధువులైన వాళ్ళ చిన్న వాళ్ళ వ్యక్తిగత కారణాలతోటి వాళ్ళ కుటుంబం మీద కత్తితోటి దాడి చేయడం జరిగింది. ఈ దాడికి గల కారణాలు ఏంటంటే ఈ ప్రణయ్ వాళ్ళు అక్కడ పెట్టుకున్నటువంటి చిన్న షాప్ సిగరెట్లు అమ్ముకోవడం, వాళ్ళ సిగరెట్ తాగడం వల్ల వచ్చేటువంటి పొగ ద్వారా మాకు ఇబ్బంది అవుతుందని, తర్వాత ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయి. దానివల్ల ఈ రామ్ దూత్ ఒక పక్క ప్లాన్ తోటి ముందుగా వేసుకున్న పథకంతో అమెజాన్లో ఒక కత్తిని కూడా ఆర్డర్ చేసి డెలివరీ చేయించుకొని దాంతో ఈరోజు ఉదయం వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడి లోపల ప్రణయ్కి తీవ్ర గాయాలని, వాళ్ళ అదేవిధంగా ప్రణయ్ తల్లి సుమిత్రకు వాళ్ళ అమ్మమ్మ కొమరమ్మ కూడా మీద గాయపడడం. ప్రణయ్ని ఆ గాయపడే వారిని మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించడం జరిగింది. వెంటనే ఈ గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో టీం వెంటనే ఇమ్మీడియట్గా కేసు నమోదు చేసి నిందితుని పట్టుకొని 12 గంటల లోపే నిందితుని పట్టుకొని దాడికి సంబంధించినటువంటి కత్తి, మిగతా వస్తువులు కూడా రికవరీ చేసుకొని ఈరోజు నిందితుని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే అమెజాన్లో కత్తి ఆర్డర్ చేసుకునే విధానం మీద మేము పూర్తి స్థాయిలో పరిశోధిస్తున్నాం. దీనికి సంబంధించి కన్సర్న్ సంబంధిత డిపార్ట్మెంట్స్ కూడా అట్లాంటి మారణాయుధాలు అమెజాన్లో అమ్మవచ్చా లేదా అనే దాని మీద తగిన సంస్థలకు లెటర్ రాసి దాని మీద కూడా సరైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.